నమస్కారం అండి అందరికీ. హాయ్ అండ్ హలో. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, న్యూస్ చూస్తున్నా, ఎక్కడైనా కూడా పహల్గామ్ అటాకే చూపిస్తున్నారు. అక్కడ ఇప్పుడే చూశాను, 3 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు అటాక్లో చంపేశారంట. ఆ అబ్బాయి ఎంతసేపు న్యూస్ రిపోర్టర్స్ ఏం తింటావు, ఏం కావాలని అడుగుతుంటే మమ్మీ డాడీ అంటున్నాడు. అంటే నేను కూడా తల్లి కాబట్టి నాకు ఇద్దరు పిల్లలు సేమ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఏంటో తెలియదు, కానీ దారుణంగా ఏడుపు వస్తుంది. అసలు అబ్బాయి గురించి ఆలోచిస్తే తట్టుకోలేకపోతున్నా అనమాట. ఇంత దారుణంగా అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా రియాక్ట్ అవుతుందో గవర్నమెంట్ అర్థం కావట్లేదు, ఎలా ప్రైమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రం అందరినీ ముక్కలు కింద నరికేయాలని అనిపిస్తుంది. అసలు ఆ చిన్న బాబు ఇప్పుడు ఎలా వాడు సర్వైవ్ అవుతాడో, ఏం చేస్తాడో అని బాధ వేసేస్తుంది. అస్సలు సపోర్ట్ చేయొద్దు ఇట్లాంటి వీటికి. ఏది ఉన్నా గవర్నమెంట్ ఫుల్గా ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. నాకు అస్సలు అవ్వట్లేదండి. మంజునాథ్ అనేసి బెంగళూరు నుండి జస్ట్ విజిట్కి తిరిగేసి వద్దామనేసి వెళ్ళారు కూతురుతో పాటు. నిల్చొని అక్కడ హస్బెండ్ని చంపేశారు. ఆమె నన్ను కూడా చంపేయండి అంటే వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్తున్నాడట అతను. టెర్రరిస్ట్ ఏంటి అసలు. 2 ఇయర్స్ ఎంత పీస్ఫుల్గా ఉంది కాశ్మీర్, ఇప్పుడు కావాలనే చేశారు ఇదంతా.